With the age of 26, he wanted to meet me after the meeting. ఒక మీటింగ్ అయిపోయిన తర్వాత 26 సంవత్సరాల యవనస్తుడు ఒక ఆయన నన్ను కలవడానికి ముందుకొచ్చాడు. I met him. నేను కలిశాను ఆయన్ని. Then he told me, నాతో ఇలా అన్నాడు, "Sir, I have one problem." నాకు ఒక సమస్య ఉంది సార్. Only one problem. ఒకే ఒక సమస్య ఉంది. I have unclean thoughts. నాకు చెడ్డ ఆలోచనలు ఉన్నాయి. Please guide me and help me to get out of my unclean thinking. ఈ అపవిత్రమైన ఆలోచనల నుంచి ఏ విధంగా బయటపడాలో నాకు సహాయం చేయండి, నాకు సలహా ఇవ్వండి అన్నాడు. If we speak unclean words, people can hear. అపవిత్రమైన మాటలు గనక మనం మాట్లాడితే ప్రజలు వింటారు. If we have an unclean thought, nobody can see. ఒకవేళ అపవిత్రమైన ఆలోచనలు మన మనసులో ఉంటే But ఎవ్వరూ చూడలేరు. But it is a very dangerous thing. కానీ అది చాలా ప్రమాదకరమైనది. The Bible says, దేవుని వాక్యం ఇలా చెప్తుంది, every imagination of the heart of the man was wicked and it grieved the heart of God. మనిషి హృదయంలో ఉన్నటువంటి ప్రతి దురాలోచన చాలా అపవిత్రమైనది. అది దేవుని యొక్క హృదయాన్ని బాధ పెడుతుంది, దుఃఖ పెడుతుంది. It happened during the time of Noah. అది నోవాహు కాలంలోనే ఈ సంఘటన జరిగింది. And the Bible says the bad imagination of the people during the time of Noah, it grieved the heart of God. ఆదికాండము 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే నరుల హృదయాలోచన అంతా కూడా భూమి మీద చెడ్డదని దేవుని వాక్యములో సెలవిచ్చాడు. God was sorry for making man because he was having unclean thoughts. ఇలాంటి అపవిత్రమైన ఆలోచనలతో ఉన్న మానవుణ్ణి చూసి దేవుడు చాలా విచారపడ్డాడు. I don't know about you, మరి మీ సంగతి ఏంటో నాకు but I తెలియదు. would like to ask you a question to you this evening. ఈ సాయంకాలం వేళ ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. How is your thought life before God? దేవుని ఎదుట మీ హృదయాలోచన ఎలా ఉన్నది? Your parents may not see your bad thoughts. మీ తల్లిదండ్రులు మీ అపవిత్రమైన ఆలోచనలు చూడలేరు. Your sisters and brothers may not be able to see your bad thoughts. మీ యొక్క అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు మీ హృదయాలోచనలు చూడలేరు. Nobody can see your unclean bad thinking. ఎవరు కూడా మన అపవిత్రమైన ఆలోచనల్ని చూడలేరు. But the Bible says కానీ దేవుని వాక్యం చెప్తా God ఉంది, sees your unclean thinking and thoughts, దేవుడు చూస్తాడు మన హృదయాలోచనల్ని. and it grieves the heart of God. అది దేవుని హృదయాన్ని దుఃఖపెడుతుంది, బాధ పెడుతుంది. And God was sorry to see an unclean thought in the minds of the people. ప్రజల హృదయాలలో ఉన్న అపవిత్రమైన ఆలోచనలు చూసి ఆయన ఎంతో బాధపడ్డాడు. The God of the Bible is a holy God. మరి ఇప్పటి వరకు కూడా మనం విన్నాం, వాక్యం చెప్పేటువంటి దేవుడు ఎవరో తెలుసా? పరిశుద్ధుడైన దేవుడు. Sin and holiness cannot go together. పాపము పరిశుద్ధత రెండు కలిసి వెళ్ళలేవు. What does the Bible say? బైబిల్ ఏం చెప్తుంది? God was upset and he decided to wipe out the whole mankind. దేవుడు భూమి అంతటిని నాశనం చేయాలనుకున్నాడు. There was a man ఒక వ్యక్తి ఉన్నాడు, and he had a clean thinking. అతను మాత్రం పవిత్రమైన ఆలోచనలు He కలిగి had a ఉన్నాడు. righteous thinking. అతను నీతికరమైన ఆలోచనలు కలిగి ఉన్నాడు. So the holy God was not able to destroy this holy man. ఈ వ్యక్తిని మాత్రం దేవుడు నాశనం చేయకూడదు అనుకున్నాడు. God chose Noah. దేవుడు నోవాహుని ఎన్నుకున్నాడు. God was to choose Mrs. Noah, sons Noah, and daughters-in-law Noah because of Noah. నోవా యొక్క నీతిని బట్టి నోవా యొక్క భార్యను, కుమారులను, కోడలను కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు. And the Bible says God wiped out the whole people kind. బైబిల్ చెప్తా ఉంది, సమస్త మానవాళిని దేవుడు తుడిచివేశాడు. Again we read about Sodom and Gomorrah. ఆ తర్వాత మనం సొదొమ గొమొర్రా పట్టణాల గురించి When you చూస్తే come to the 12th and 13th chapter of the book of Genesis, you read about, Sodom and Gomorrah. ఆదికాండం 12, 13 అధ్యాయాల్లోకి మనం వచ్చినప్పుడు సొదొమ గొమొర్రాల గురించి మనం చదువుతాం. When you switch over to the book of Jude, యూదా పత్రికని మనం ధ్యానం చేస్తే the wickedness of Sodom and Gomorrah సొదొమ గొమొర్రాల యొక్క పాపం గురించి యూదా పత్రికలో రాయబడింది. reached the neighboring villages also. కేవలం సొదొమ గొమొర్రా పట్టణాలు మాత్రమే కాదు, దాని చుట్టూ ఉన్నటువంటి గ్రామాలు కూడా దాని ప్రభావానికి లోనయ్యాయి. Like COVID, Sodom and Gomorrah were contaminated by sin, and quickly it is spread out to neighboring villages.
పాపము ఎంత ప్రభావితం చేసిందంటే సొదొమ గొమొర్రాల యొక్క పాపం మూలంగా చుట్టుపక్కల నివసించేటువంటి గ్రామాల్లో పట్టణాల్లో ఉన్న ప్రజలు కూడా అపవిత్రమైపోయారు. Like God destroyed, the people during the time of Noah, God also destroyed Sodom and Gomorrah and the neighboring villages. నోవాహు కాలములో అక్కడ ఉన్నటువంటి సమస్త మానవాళిని దేవుడు ఏ విధంగా నాశనం చేశాడో సొదొమ గొమొర్రా పట్టణాలని చుట్టుపక్కల ఉన్నటువంటి పట్టణాలను కూడా దేవుడు నాశనం చేశాడు. When Moses was up in the Mount Sinai, సీనాయి పర్వతం మీదకి మోషే వెళ్ళినప్పుడు God took long time to reveal the whole, the law. ఆ ధర్మశాస్త్రం ఇవ్వడానికి అనేక రోజులు దేవుడు సమయం తీసుకున్నాడు. Moses now is coming down from the Mount Sinai. మరి సీనాయి నుంచి మోషే ఇంకా దిగిరాలేదు. There was a big noise. అక్కడ గొప్ప అల్లరి జరుగుతా ఉంది కింద. Why was it? ఏంటది? Because Aaron made a bronze calf, a golden calf, and all the Israelites, he made them to be naked and dance before the golden calf. అహరోను అనేటువంటి ఆయన ఒక దూడను తయారు చేయడం ద్వారా ప్రజలు ఆ దూడ యొక్క సన్నిధిలో ఎగురుతూ గంతులేస్తూ అల్లరి చేస్తా ఉన్నారు. What happened? ఏం జరిగింది? 3,000 people were killed on that very time. అదే రోజున అదే సమయంలో 3,000 మందిని దేవుడు నాశనం చేశాడు. 10 lakhs of people left, Egypt, and they wanted to reach Canaan. 10 లక్షల మంది ప్రజలు బయలుదేరారు ఐగుప్తు నుంచి కనానుకి. Only 2 people entered. కేవలం 2 మాత్రమే ప్రవేశించారు. What does it say? ఏం చెప్తుంది? God was not happy with the 10 lakhs of people who left Egypt to reach Canaan. ఈ 10 లక్షల మంది ప్రజల పట్ల దేవుడు సంతోషంగా లేడు. అందుకే వారిని కనానుకు తీసుకొని Only వెళ్ళలేదు. Caleb and Joshua, they could reach Canaan. కేవలం కాలేబు యెహోషువ మాత్రమే కనాను దేశానికి చేరుకున్నారు. Again we read about Achan in the Old Testament. పాత నిబంధన గ్రంథంలో ఆ తర్వాత ఆకాను యొక్క జీవితాన్ని మనం చూస్తాం. Joshua made it very clear, when you overtake, the city of Jericho, don't lust for the things they had it. యెహోషువ చాలా స్పష్టంగా సైనికులందరికీ చెప్పాడు, యెరికోలో ఏది కూడా మీరు తీసుకోకూడదు, అది శపించబడినది అని. Achan, he coveted the gold. కానీ ఆకాను ఆ బంగారాన్ని చూసినప్పుడు ఆశపడ్డాడు. He coveted the shawl. ఆ తర్వాత పై అక్కడ ఉన్న మంచి వస్త్రాన్ని కూడా ఆశించాడు. What happened? ఏం జరిగింది? It would have been nice if Achan alone was killed that day. ఆ రోజు ఆకాను ఒక్కడే చంపబడ్డా? Achan and his wife and children, the entire family were wiped out. ఆకాను ఒక్కడే కాదు, ఆకాను భార్య, ఆకాను యొక్క పిల్లలు, పశువులు అన్నిటిని కూడా ఆకోరు లోయలో కాల్చివేశారు. Again in the book of Numbers, in the 25th chapter, we read another event. ఆ తర్వాత మనం సంఖ్యాకాండం 25వ అధ్యాయంలోకి వస్తే మరొక సంఘటన మనం చూస్తాం. The children of Israel, now they have come to Shittim. షిత్తీము అనేటువంటి ప్రాంతానికి ఇశ్రాయేలీయులు వచ్చారు. And the Bible says, దేవుని వాక్యం చెప్తా ఉంది, they committed adultery with the Moabite, women. ఇశ్రాయేలు ప్రజలు మోయాబులో ఉన్నటువంటి స్త్రీలతో వ్యభిచారం చేశారు. What does the Bible say? బైబిల్ ఏం చెప్తుంది? 24,000 people were killed. God was upset with his own children. ఆ వ్యభిచారం వల్ల 24,000 మందిని ఒకే రోజున దేవుడు చంపివేశాడు. Switch over to the New Testament. ఆ తర్వాత మనం కొత్త నిబంధనలోకి Come వస్తే to the 5th chapter of Acts. ఆ అపోస్తల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం So చూస్తే there we read about Ananias and Sapphira. అక్కడ అననీయ సప్పీరా అని మనం చూస్తాం. Early apostolic church. అది అపోస్తలుల యొక్క సంఘం ప్రారంభ దినాలు. They had the fullness of grace. వారికి సంపూర్ణమైన దేవుని కృప ఉన్నది. And Ananias and Sapphira were members of that, great apostolic church who had the fullness of grace. అపోస్తలులు ప్రారంభించిన ఆది సంఘములో అననీయ సప్పీరాలు సభ్యులుగా ఉన్నారు. Both of them, they lied against the Holy Spirit. వాళ్ళిద్దరు కూడా పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా అబద్ధమాడారు. Within the span of 3 hours, both Ananias and Sapphira, they were smote by God. 3 గంటల్లో అననీయ సప్పీరా ఇద్దరు కూడా చంపబడ్డారు. Do you see a loving God? దేవుడు ప్రేమ గలవాడేనా? Do you see a loving God in the Bible? బైబిల్లో దేవుని యొక్క ప్రేమను మనం చూడగలమా? I am not able to see a loving God there. నాకు కనబడలేదు దేవుని యొక్క ప్రేమ ఇక్కడ. I am only seeing a holy God. దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. He is a holy God. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. Holiness of God cannot, tolerate any kind of sin. ఎటువంటి పాపాన్ని కూడా దేవుని యొక్క పరిశుద్ధత సహించదు. It may be an unclean thought. అది ఒకవేళ అపవిత్రమైన ఆలోచన అయి ఉండొచ్చు. It may be an unclean word.
అపవిత్రమైన మాట అయి ఉండొచ్చు, It may be an unclean, action. అది అపవిత్రమైన కార్యమై ఉండొచ్చు, It may even be an unclean reaction. అది అపవిత్రమైన ప్రతిస్పందన అయినా కావచ్చు. Remember, dear sister and brother, సోదరి సహోదరులారా జ్ఞాపకం ఉంచుకోనండి, God of the Bible is not happy about it. దేవుడు దాన్ని బట్టి సంతోషించేవాడు కాదు. Sin is a reality. పాపం అనేది నిజంగా ఉన్నది. That's why we read in the first, Timothy, first chapter, 15th verse, we read, మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం మన మూల వచనంలో, this is a faithful saying and worthy of all acceptance, that Christ Jesus came into the world to save sinners, of whom I am chief, Paul says. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెననే వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది. Jesus Christ came into this world. యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. Why did he come? ఎందుకు వచ్చాడు? To save people from their sins. పాపము నుండి ప్రజలను రక్షించడానికే He వచ్చాడు. doesn't want, kill, during the time of Noah. People like, during the time of Noah. He doesn't want to kill. నోవా కాలములో ప్రజలను చంపివేసినట్లుగా ప్రజలను చంపడానికి ఆయన రాలేదు. Jesus doesn't want to people like Sodom and Gomorrah and the nearby villages. సొదొమ గొమొర్రా ఇతర పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజల్ని నాశనం చేసినట్టుగా నాశనం చేయడానికి యేసు రాలేదు. Then why did he come? ఎందుకు వచ్చాడు మరి? Okay, we need to understand the Bible in the right perspective. దేవుని వాక్యాన్ని సరైన విధానంలో మనం అర్థం చేసుకోవాలి. This evening I would like to very briefly talk about the Lord Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి క్లుప్తంగా ఈ రాత్రి వేళ మీతో మాట్లాడబోతున్నాం. When sin entered into the humanity in the Garden of Eden, ఏదైనా తోటలో పాపము మానవులకు ప్రార్థించినప్పుడు, when they disobeyed God, ఎప్పుడైతే వారు దేవుని వాక్యానికి అవిధేయత చూపించారో, sin entered into the heart of the man, మానవుని హృదయంలో పాపం ప్రవేశించింది. and he became sinful. ఆ తర్వాత మనిషి పాపిష్టిగా మారిపోయాడు. Not only Adam and Eve, they became sinful. కేవలం ఆదాము అవ్వ మాత్రమే పాపులుగా మారలేదు. The Bible says, దేవుని వాక్యం చెప్తా through ఉంది, Adam, ఆదాము ద్వారా the entire humanity, it was contaminated by the sin. సమస్త మానవులు పాపము చేత అపవిత్రపరచబడ్డారు. Sinful nature పాప స్వభావము and sins of action. పాప కార్యాలు. When sin entered into the humanity, ఎప్పుడైతే పాపము మానవులకు సంప్రాప్తమైందో, God wasted no time. దేవుడు సమయాన్ని వ్యర్థం చేయలేదు. The Bible says, బైబిల్ చెప్తా ఉంది, immediately he appointed his son Jesus. వెంటనే దేవుడు యేసుక్రీస్తుని నియమించాడు. When sin entered into humanity, పాపము మానవులకు ప్రవేశించినప్పుడు, when his thoughts were unclean, ఎప్పుడైతే మన ఆలోచనలు అపవిత్రంగా ఉన్నాయో, when his mind was unclean, అతని మనసు అపవిత్రమైనప్పుడు, when his heart was defiled, అతని హృదయం పాడైపోయినప్పుడు, when his will was affected, అతని యొక్క చిత్తం కూడా when ప్రభావితమైనప్పుడు, sin took over man, ఎప్పుడైతే పాపం మనిషిని పట్టేసిందో, God wasted no time. దేవుడు సమయాన్ని వ్యర్థం చేయలేదు. He immediately appointed his son Jesus. వెంటనే దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని ఏర్పాటు చేశాడు. That's what we read in the Bible. దేవుని వాక్యంలో ఏం చదువుతాం మనం? When he was talking to Satan in the 15th verse of the 3rd chapter in the book of Genesis, you don't need to turn your Bible. ఆదికాండం 3:15లో సాతాను యొక్క ప్రవేశం జరిగినప్పుడు God said, దేవుడు అన్నాడు, my son Jesus will crush your head on Calvary's cross. నా కుమారుడైన యేసుక్రీస్తు ఆ శిలువ మీద నీ తలకై చితకదొక్కుతాడు. God was to send his son Jesus so that Jesus can deal with sin. దేవుడు తన కుమారుని ఎందుకు పంపించాడంటే పాపాన్ని పటాపంచలుగా తుడిచివేయడానికి పంపించాడు. As I told you this morning, ఈ రోజు ఉదయకాలం నేను మీతో మాట్లాడినట్లుగా, sin has caused death to the mankind. పాపము మానవుణ్ణి మరణ స్థితిలోకి తీసుకొని వెళ్ళింది. And man was separated from God. ఎప్పుడైతే మనిషి దేవుని నుంచి వేరుపరచబడ్డాడో, Sin has enslaved man. ఎప్పుడైతే పాపము మనిషిని బానిసగా చేసిందో, The separated man became a separatist. ఆ వేరుపరచబడినటువంటి మానవుడు ప్రత్యేకమైన వ్యక్తిగా మారిపోయాడు. Husband against wife, భర్త భార్యకు వ్యతిరేకంగా మారాడు. parents against children, తల్లిదండ్రులు పిల్లలకు వ్యతిరేకంగా sister against brother, ఒక అక్క తమ్ముడికి వ్యతిరేకంగా మారిపోయింది. neighbor against neighbor,
ఇరుగు పొరుగు వారు పొరుగు వారికి వ్యతిరేకంగా మారిపోయారు. The sinful heart produceth all these things. పాప హృదయము ఇవన్నిటినీ కలుగజేసింది. What is the solution? ఏంటి పరిష్కారం ఏంటి? Jesus is the only solution for the remission of the sins of the ఈ mankind. సమస్యలన్నిటికీ మానవుల పాపానికి ప్రాయశ్చిత్తం చేయడానికి యేసుక్రీస్తు ఒక్కడే మార్గం. When man sinned, God appointed his son Jesus. మనిషి పాపం చేసినప్పుడు వెంటనే దేవుడు యేసుక్రీస్తుని ఏర్పాటు చేశాడు. Then what did God do? దేవుడు ఏం చేశాడు? When man sinned, మానవుడు పాపం చేసినప్పుడు he immediately not only appointed Jesus, he introduced the sacrificial system. కేవలం యేసుక్రీస్తుని పరిచయం చేయడం మాత్రమే కాదు, ఏర్పరచడం మాత్రమే కాదు, I hope you understand it very clearly. బలి అర్పణ కూడా పరిచయం చేశాడు దేవుడు. From where did the sacrificial system begin? ఎక్కడ ఈ బలి అనేది ప్రారంభించబడింది? I think it started from the very first man, Adam himself. ఆదాము దగ్గర ప్రారంభమైందని కాదు. Nowhere in the Bible we read that Adam and Eve they sacrificed to God. ఎక్కడ కూడా బైబిల్లో ఆదాము అవ్వ ఒక గొర్రెను బలిచ్చినట్టుగా మనం చూడం. But I say that Adam was sacrificing to God. ఆదాము దేవునికి బలి అర్పణ చేయాలి. How is it possible? How do I say like that? ఎలా చెప్పగలం ఇది? Because his son Abel learned the art of sacrifice from his daddy and mommy. హేబేలు కుమారుడైనటువంటి హేబేలు తన యొక్క తల్లిదండ్రుల పక్షంగా తన పక్షంగా గొర్రె పిల్లను బలిచ్చాడు. Sacrificial system is the most important thing God appointed for the remission of the sins of the mankind. పాపముల యొక్క క్షమాపణ కొరకు దేవుడు ఏర్పరిచిన ప్రాముఖ్యమైన విధానం ఏంటంటే బలి అర్పణ. We read about burnt offering. మనం దేవుని వాక్యములో మనం చదువుతాం, లేవియా కాండములో మరి దహన బలి. We read about drink offering. పానార్పణము. We talk about food offering. నైవేద్యము. We read about peace offering. సమాధాన బలి. We read about sin offering. పాప పరిహారార్థ బలి. We read about trespass offering. అపరాధ పరిహారార్థ బలి. We read about thank offering. ఆ తర్వాత కృతజ్ఞతా బలి. All the offerings the book of Leviticus is portraying, it's talking about the sacrifice of the Lord Jesus Christ. ఈ బలులన్నీ లేవియా కాండం మొదటి అధ్యాయాల్లో వ్రాయబడ్డాయి. ఇవన్నీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క బలియాగానికి సాదృశ్యంగా సూచనగా ఉన్నాయి. Only the sacrifice of the Lord Jesus Christ on the cross, it is an atonement for the sins of the mankind. కేవలము శిలువ మీద ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసినటువంటి ఆ బలి అర్పణ సమస్త మానవాళికి ప్రాయశ్చిత్తంగా మారింది. It is the sacrifice of the Lord Jesus Christ that becomes a substitution for the sins of the mankind. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని త్యాగం చేయడం ద్వారా మానవులమైన మనకి ప్రత్యామ్నాయంగా ఆయన మరణించాడు. It's the sacrifice of the Lord Jesus Christ that becomes a propitiatory act for the mankind. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణము ఉగ్రతను చూపించేటువంటి ఆ దేవుని తండ్రి అయిన దేవుణ్ణి శాంతింపజేసింది. It is the sacrifice that talks about the ransom Jesus is paying to his Father. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సమస్త మానవుల యొక్క పాపానికి విమోచన క్రయధనాన్ని చెల్లించాడు. When sin entered into mankind, ఎప్పుడైతే పాపము మానవ లోకంలో when ప్రవేశించిందో, sin was causing a great havoc to the mankind, అది మానవులకు అలవాటుగా పాపం the మారిపోయింది. loving God ప్రేమ కలిగిన దేవుడు has not wasted any time. ఆయన సమయాన్ని వ్యర్థం చేయలేదు. He decided to give his son. ఆయన తన కుమారుణ్ణి ఇవ్వడానికి He సిద్ధపడ్డాడు. introduced the system of sacrifice. బలి అర్పణని మానవులకు పరిచయం చేశాడు. And he appointed blood. ఆయన రక్తాన్ని నియమించాడు. When you read about in the 17th chapter of the book of Levites, లేవియా కాండం 17వ అధ్యాయాన్ని మనం చదివితే in the 10th verse, 10వ వచనంలో God is saying, దేవుడు ఇలా అన్నాడు, I have appointed the blood for the remission of the sins of the mankind. మానవుల యొక్క మా పాప క్షమాపణకి ప్రాయశ్చిత్తానికి నేను రక్తాన్ని ఏర్పాటు చేశానన్నాడు. For the forgiveness of the sins of the people, ప్రజల యొక్క పాప క్షమాపణ కొరకు God appointed his son. దేవుడు తన కుమారుని ఏర్పాటు చేశాడు. God appointed the sacrificial system. దేవుడు బలి అర్పణని ఏర్పాటు చేశాడు. In the sacrificial system of Jesus being to be crucified on the cross, ప్రభువైన యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో తన ప్రాణాన్ని he అర్పించాడు. made blood as the important thing.
రక్తము, యేసు రక్తం అనేది చాలా ప్రాముఖ్యమైనది. The blood of the Lord Jesus Christ only can cleanse the sins of the mankind. దేవుని వాక్యం చెప్తుంది యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది అని. And God said not only blood, it must be a holy blood. దేవుని వాక్యం చెప్తుంది రక్తము కాదు, అది పరిశుద్ధ రక్తం అని చెప్తుంది. Where do we read in the Bible God is asking for a holy blood? దేవుడు ఒక పరిశుద్ధమైన ప్రణాళిక నేర్చాడు. Go back to the first book. ఒకసారి ఆదికాండంలోకి వెళ్దాం. 7th chapter. 7వ అధ్యాయం. When God was instructing Noah నోవాతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు to take all the animals and all the birds in pairs, both male and female, అన్ని జంతువులు ఆడ మగ రెండింటిని తీసుకొని రమ్మన్నాడు. he says, ఇలా అన్నాడు, Noah, నోవా among the clean animals పరిశుద్ధమైనటువంటి and among the జంతువులు, clean birds, పరిశుద్ధమైన పక్షులను you take 7 pairs. అవి 7 జతలుగా Why does he సిద్ధపరచమన్నాడు. say that? 7 జతలుగా చేయమన్నాడు. You take, pair, male and female among the animals. ఆ యొక్క జంతువులన్నిటిలో కూడా ఆడ మగ 2 తీసుకోమన్నాడు. You take a male bird and female bird among the birds. ఆ యొక్క పక్షుల్లో నుంచి మగ పక్షిని ఆడపక్షిని తీసుకోమన్నాడు. When he was talking about the holy animals and holy birds, పవిత్రమైనటువంటి జంతువులు, పవిత్రమైనటువంటి పక్షుల గురించి why మాట్లాడుతున్నాడు. does God want Noah to take 7 birds? ఎందుకని దేవుడు 7 పక్షుల్ని తీసుకోమన్నాడు. Now everything was over. ప్రతిదీ కూడా సమస్తము నాశనం అయిపోయింది. The ark of God came to a halt. దేవుని యొక్క నోవాహు యొక్క ఓడ, The ark of God, came to a halt in Ararat mountain. ఆ యొక్క నోవాహు ఓడ అరారాతు పర్వతాల మీద ఆగింది. Noah opened the door నోవాహు తెరవగానే and he came out ఆయన బయటకు వచ్చాడు. and he could see nobody living on the earth. ఈ భూమి మీద ఎవరు కూడా బతికలేరు. Everyone who breathed, they were put to death. నాసికా రంధ్రాలలో ఊపిరి ఉన్న ప్రతి మనిషి చనిపోయాడు. You know what happened to Noah? నోవాహు ఏం జరిగింది? He felt so grateful to God. ఆయన దేవునికి ఎంతో కృతజ్ఞత కలిగి ఉన్నాడు. He felt so thankful to God. దేవునికి ఎంతో కృతజ్ఞత కలిగి ఉన్నాడు. Because God had spared him. ఎందుకంటే దేవుడు నోవాహును రక్షించాడు. God has spared his wife. దేవుడు నోవాహు భార్యను రక్షించాడు. God has spared three of his sons. దేవుడు నోవాహు యొక్క 3 కుమారులను And రక్షించాడు. God also spared 3 of the daughters-in-law. నోవాహు కుమార్తెలను కూడా దేవుడు కాపాడాడు. His heart was flooding with thanksgiving and gratitude. దేవుని పట్ల నోవాహు హృదయం కృతజ్ఞతతో నింపబడింది. You know what Noah did? నోవాహు ఏం చేశాడు చూడండి. Among the clean animals, ఆ యొక్క పవిత్రమైనటువంటి among the పక్షులలో, clean birds, పవిత్రమైన he పక్షులలో took few of them వాటిలో కొన్ని తీసుకొని and he sacrificed. ఆదికాండం 8:20లో ఉంది, ఆయన వాటిని బలి అర్పించాడు. He gave a burnt offering. ఆయన దహన బలి అర్పించాడు. Out of the clean animals and out of the clean birds, పవిత్రమైనటువంటి పక్షుల్లో నుంచి, పవిత్రమైన జంతువులో నుంచి కొన్ని తీసుకొని when he was giving the burnt offering, ఆయన దహన బలి అర్పించాడు. the smoke evolved. అప్పుడు ఆ యొక్క పొగ ఆకాశంలోకి వెళ్ళిపోతూ ఉంది. You know what the Bible says? బైబిల్ ఏం చెప్తుంది? God smelled the flavor of the sacrifice. ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆఘ్రాణించి, It was a sweet smelling savor for God to smoke the smoke that was coming out of the clean animals and clean birds. ఈ దహన బలి ద్వారా ఆకాశానికి ఎక్కుతున్నటువంటి ఆ పొగ దేవునికి ఇంపైన సువాసనగా ఉన్నది. It soothed the heart of God. దేవుని యొక్క హృదయాన్ని శాంతిపరిచింది. What does it mean? ఏంటి దాని అర్థం? As God was, smelling the flavor of the sacrifice, ఆ యొక్క బలి అర్పణ ద్వారా వచ్చినటువంటి ఆ సువాసన దేవుడు ఆగ్రానించినప్పుడు his thoughts, flew over to Mount Golgotha. As, God was, smelling the flavor of the smoke, his thoughts, flew over to the Mount Golgotha. మరి గొల్గొతా పర్వతం మీద, గొల్గొతా కొండ మీద ప్రభువైన యేసుక్రీస్తుకి ఇది సూచనగా ఉన్నది. And there on Mount Golgotha, the Lord Jesus Christ is hanging on the cross as the sacrifice for the remission గొల్గొతా of కొండ the మీద ఆకాశానికి భూమికి మధ్య యేసుక్రీస్తు శిలువలో వేలాడుతా ఉన్నాడు. That's what God thought about.
దేవుడు దాని గురించి ఆలోచించాడు. He was not interested in the smoke of the clean animals and birds. ఆయన దేవుడు ఏదో ఈ పవిత్రమైన జంతువుల యొక్క పొగ ద్వారా సంతోషించడం మాత్రమే It was కాదు only కానీ a symbolic expression. ఇదంతా కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క బలియాగానికి సూచనగా ఉన్నది. When sin entered into the mankind, ఎప్పుడైతే మానవుల్లోకి పాపం God ప్రవేశించిందో appointed his son. దేవుడు తన కుమారుని ఏర్పాటు చేశాడు. Sacrificial system was introduced. రెండవదిగా బలి అర్పణ అనేది ప్రవేశించబడింది. In the sacrificial system, blood was made as an important thing. ఈ బలి అర్పణలో రక్తం అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా And ఉన్నది. it must be a clean blood. అయితే ఆ రక్తము పవిత్రమైన రక్తమై ఉండాలి. Only the blood of the Lord Jesus Christ is the clean blood that could appease the heart of God. కేవలము ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పవిత్రమైన రక్తం మాత్రమే తండ్రి అయిన దేవుణ్ణి సంతోషపరుస్తుంది. God appointed his son. దేవుడు తన కుమారుణ్ణి నియమించాడు. He was to be sacrificed. The sacrificial system was introduced. ఆ తర్వాత బలి అర్పణని పరిచయం చేశాడు. In the sacrificial system, blood was made as a main thing. ఆ బలి అర్పణలో ప్రాముఖ్యమైనది రక్తము. And it should be a holy blood. అది పవిత్రమైన రక్తము. And another interesting thing we read in the Bible. బైబిల్ గ్రంథంలో మరొక ఆసక్తికరమైన విషయాన్ని మనం చదువుతాం. We read about the cross in the Old Testament. We read about the cross in the Old Testament. పాత నిబంధన గ్రంథంలో కూడా మనం సిలువను చూడగలం. Do we read about the cross in the Old Testament? పాత నిబంధనలో సిలువ గురించా? ఎక్కడుంది అది? The children of Israelites always they were murmuring against Moses and God. మరి ఇశ్రాయేల్ అరణ్య మార్గంలో తిరుగుతా ఉన్నప్పుడు ప్రతిసారి మోషే మీద దేవుని మీద ఇశ్రాయేల్ ప్రజలు సణుగుతూ ఉండేవాళ్ళు. When we come to the book of Numbers, సంఖ్యాకాండంలోకి రండి. chapter 21, 21వ అధ్యాయం verse 8 and 9, 8-9 వచనాలు చూద్దాం. we read about what happened to the children of Israel. ఇశ్రాయేల్ ప్రజలకు ఏమైంది? They were murmuring against Moses. వారు మోషేకి వ్యతిరేకంగా సణుగుతున్నారు. God was upset. దేవుడు బాధపడ్డాడు. Then he sent fiery serpents among them. తాపకరమైన సర్పాలని ఇశ్రాయేలు ప్రజల మధ్యలోకి పంపించాడు. And the fiery serpents were biting the people of God. ఆ తాపకరమైన సర్పాలు ప్రజల్ని కాటు వేస్తా ఉన్నాయి. They were falling dead. వాళ్ళు చనిపోతా ఉన్నారు. They came to Moses. వాళ్ళు మోషే దగ్గరకు They వస్తున్నారు. pleaded with Moses. మోషే దగ్గరకు వచ్చి బతిమలాడుతున్నారు. Moses in turn went to God. ఆ తర్వాత మోషే దేవుని దగ్గరికి He వెళ్ళాడు. pleaded with God. దేవునితో ప్రార్థన చేశాడు. Then God gave a solution. దేవుడు ఈ సమస్యకు ఒక పరిష్కారం ఇచ్చాడు. He told Moses, మోషేతో ఇలా అన్నాడు. Moses, మోషే make a bronze serpent ఒక ఇత్తడి సర్పాన్ని తయారు and చేయమన్నాడు. put it on the top of the pole. దాన్ని ఎత్తైనటువంటి స్తంభం మీద నిలబెట్టమన్నాడు. Go and tell the people, ప్రజలకు చెప్పు, if you are bitten by the fiery serpent, ఆ తాపకరమైన సర్పము చేత కరవబడిన ప్రతివాడు immediately look up to the bronze serpent that's lifted up. వాడు త్వరగా వచ్చి పైన ఉన్నటువంటి ఆ ఇత్తడి సర్పాన్ని చూడాలి. Anybody who obeyed Moses, ఎవరైతే మోషే మాటకు లోబడి చూశారో, anybody who obeyed the commandment of God through Moses, దేవుడిచ్చిన ఆజ్ఞని మోషే ద్వారా ఇచ్చిన ఆజ్ఞని లోబడ్డారు. they didn't die. They didn't die. వాళ్ళు పాము కరిచినా చనిపోలేదు. But people who did not believe Moses and God, they refused to look at the bronze serpent, but they died. కరవబడినటువంటి వారిలో కొంతమంది మోషే మాట మీద నమ్మకం లేక ఆ ఇత్తడి సర్పాన్ని చూడకపోవటం వల్ల వాళ్ళు చచ్చిపోయారు. That's the message of the cross. That's the symbol of cross. అదే సిలువ సందేశం, అదే సిలువకు గుర్తు. When you come to the book of John, యోహాను సువార్తలోకి వచ్చినప్పుడు మనం 3rd chapter, ఒకసారి రండి. యోహాను సువార్త 13th verse, 3వ అధ్యాయం. John says, 3వ అధ్యాయంలో యోహాను ఇలా అంటున్నాడు. as Moses lifted up the serpent in the wilderness, యోహాను సువార్త 3వ అధ్యాయము 14వ వచనం. అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. as Moses lifted up the serpent in the wilderness, ఆ యొక్క అరణ్యములో మోషే ఇత్తడి సర్పాన్ని ఎలా పైకెత్తాడు, so the Son of Man must be lifted up. మనుష్య కుమారుడు కూడా పైకెత్తబడాలి. Anybody who would look up to the cross, ఎవరైతే ఆ సిలువ వైపు చూస్తారో, anyone who would understand the meaning of the cross, ఎవరైతే ఆ సిలువ యొక్క అర్థాన్ని గ్రహిస్తారో, anyone who would believe the cross, ఎవరైతే సిలువ మీద ఆ విశ్వాసం ఉంచుతారో, their sins would be forgiven. వాళ్ళ యొక్క పాపాలు They will have క్షమించబడతాయి. eternal life. వారికి నిత్య జీవం ఉంటుంది.
That's what God did. అది దేవుని యొక్క విధానం. The death by cross existed only for about 500 years. 500 సంవత్సరాలు మాత్రమే The death by cross was there only for 500 years. 500 సంవత్సరాలు మాత్రమే శిలువ మరణం ఉన్నది. It started with the Roman government ఈ శిలువ మరణం అనేది రోమా ప్రభుత్వంలో ప్రారంభమైంది. and then it ended up with the Roman government. ఆ తర్వాత రోమా ప్రభుత్వంతో ఆ శిలువ శిక్ష అనేది పూర్తి అయిపోయింది. It was introduced by the Roman Empire. అది ఆ శిలువ మరణం అనేది శిలువ శిక్ష అనేది రోమా గవర్నమెంట్ ద్వారా ప్రభుత్వం ద్వారా మరి To ప్రవేశపెట్టబడింది. die on the cross is a very cruel death. శిలువ మీద మరణించడం అనేది చాలా క్రూరమైనటువంటి మరణం. అది The person who was to be crucified, ఆ శిలువ మీద మరణించేటువంటి వ్యక్తి he would be flogged 39 times. అతని మీద 39 కొడా దెబ్బలు కొట్టాలి. Some people would die even through the flogging. 2 దెబ్బలు కొట్టగానే కొంతమంది చచ్చిపోయేవాళ్ళు. If you would still be alive, ఒకవేళ ఇంకా బతికే ఉంటే a heavy cross would be put upon his shoulder నీ యొక్క భుజాల మీద బరువైనటువంటి శిలువ మోపుతారు. and he will be led through the main street of the city of Jerusalem. యెరూషలేము యొక్క ముఖ్యమైనటువంటి రోడ్ల మీద ఆ శిలువ మీద నీతో లాగిస్తా Not ఉంటారు. only a physical agony but also a mental agony. కేవలం భౌతికమైనటువంటి వేదనే కాదు, మానసికమైన వేదన కూడా అక్కడ ఉన్నది. Then he will be led to Golgotha ఆ తర్వాత గొల్గొతా కొండ వైపు and there తీసుకెళ్లారు. he will be crucified. అక్కడ ఆయన సిలువ వేయబడ్డాడు. Some people who hang on the cross might even hang on the cross for 9 days. కొంతమంది సిలువ మీద వేలాడుతూ అట 9 రోజులు కూడా బతికే ఉంటారట. The profusely blood would ooze out. రక్తమంతా వెళ్ళిపోతుంది. Severe headache, భయంకరమైన తలనొప్పి వస్తుంది, fever, జ్వరం వస్తుంది, thirst. దాహం. That was the death Jesus Christ took for the remission he could offer to the mankind. నీకు నాకు ప్రాయశ్చిత్తం చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు అటువంటి ఘోరమైనటువంటి మరణాన్ని, క్రూరమైన మరణాన్ని అనుభవించాడు. When sin entered, పాపం ప్రవేశించినప్పుడు, when sin enslaved man completely, ఎప్పుడైతే పాపము మనిషిని బానిసగా చేసిందో, because God loves so much the humanity, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. he wasted no time. ఆయన సమయాన్ని వ్యర్థం He చేయలేదు. appointed his son Jesus. ఆయన యేసుక్రీస్తుని నియమించాడు. He introduced sacrificial system. రెండవదిగా బలి అర్పణని పరిచయం చేశాడు. He was demanding the blood. ఆ తర్వాత ఆయన రక్తము చాలా ప్రాముఖ్యమైనదిగా It must ఎంచాడు. be a holy blood. అది మామూలు రక్తం కాదు, పరిశుద్ధ And రక్తం. he should die on the cross and cross only. ఆయన సిలువ మీద మన కోసం చనిపోయాడు. What does the cross talk about? మరి సిలువ ఏం చెప్తుంది? Cross, talks about 3 things. సిలువ 3 విషయాలు చెప్తుంది. Jesus took all our sins upon himself. యేసు మన పాపములన్నీ కూడా తన మీద వేసుకున్నాడు. He who knew no sin, the Bible says he became sinful. ఆయనలో ఏ పాపము లేదు గాని ఆయన పాపము ఎరుగని వాడిగా ఉన్నప్పటికీ మన పాపాన్ని ఆయన మీద How వేసుకున్నాడు. was a holy God, the Lord Jesus Christ, became sinful? పరిశుద్ధుడైనటువంటి దేవుడు నీ కోసం నా కోసం పాపముగా మారిపోయాడు. It's my sin. ఇది నా పాపం, It's our sin. ఇది మన పాపం. All the sins were cast upon him. మన పాపాలన్నీ కూడా ఆయన మీద Now he వేయబడ్డాయి. has become sinful. పరిశుద్ధుడైన దేవుడు పాపిగా మారిపోయాడు. Suddenly God the Father saw his son Jesus on the cross carrying the sins of the mankind. మానవుల యొక్క పాపమంతా తన మీద వేసుకున్న యేసుని సిలువ మీద తండ్రి అయిన దేవుడు చూశాడు. Then what does the Bible say? బైబిల్ ఏం చెప్తుంది? God the Father withdrew himself from his sinful son. తన పాపముగా చేయబడిన తన కుమారుణ్ణి యేసు దేవుడు చూసినప్పుడు ఆయన దేవుని కుమారుని నుంచి దూరంగా He వెళ్ళిపోయాడు, left him. విడిచిపెట్టాడు. That's why Jesus cried on the cross. యేసుక్రీస్తు ఆ రీతిగా మన కోసం చనిపోయాడు. Father, why have you forsaken me? సిలువపై 7 మాటల్లో ఒక మాట, Sin. దేవా నీవు నన్ను ఎందుకు It's my విడిచిపెట్టావు? sin. ఇది నీ పాపము, నా పాపము, It's the sins of the mankind. ఇది మానవుల యొక్క పాపము. Jesus took upon himself. యేసు మన పాపాలన్నీ తన మీద He took వేసుకున్నాడు. all the penalty of the sins upon himself. పాపములకు వచ్చే శిక్ష అంతా ఆయన భరించాడు. And he gave his blood. ఆయన తన రక్తాన్ని చిందించాడు. Shed his blood. తన రక్తాన్ని What చిందించాడు. does that mean? ఏంటి దాని అర్థం ఏంటి? He died. ఆయన చనిపోయాడు. When blood goes out of the body, man dies. ఎప్పుడైతే రక్తమంతా పోతుందో మనిషి చనిపోతాడు. You go on a road,
రోడ్డు మీద వెళ్తా ఉంటే you meet with an accident, ఒక ప్రమాదం జరిగితే lot of blood loss. చాలా రక్తం పోతుంది. Immediately they rush you to the hospital so that హాస్పిటల్ తీసుకెళ్తారు. blood transfusion can take place. వెంటనే రక్తం ఎక్కిస్తారు. If blood goes out of the body, ఒకవేళ రక్తం పూర్తిగా he will వెళ్ళిపోతే die. అతను చనిపోతాడు. Jesus gave his blood యేసు రక్తాన్ని మన కొరకు to ఇచ్చాడు. show to the world that he truly died. He laid down his life. ఆయన నిజంగా సిలువలో చనిపోయాడు. I told you three things on the cross. సిలువ మీద మూడు విషయాలు మీతో He took all పంచుకుంటాను. my sins upon himself. మనందరి పాపాలు ఆయన మీద వేయబడ్డాయి. He took all my penalty upon himself. మనందరి శిక్ష ఆయన మీద వేసుకున్నాడు. And he gave his life, to offer, forgiveness to my sinful life. మన పాప క్షమాపణ కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు. That is the message of the cross. అది సిలువ యొక్క అర్థం. And that's the gospel. అదే సువార్త. Paul says, పౌలు ఇలా అన్నాడు, God did not send me to baptize, దేవుడు నన్ను బాప్తిస్మం ఇవ్వడానికి నన్ను పంపలేదు. but he sent me to preach the message of the cross. కానీ దేవుడు నన్ను ఎందుకు పంపాడంటే Because- సిలువ సువార్తను, సిలువ సందేశాన్ని ఇవ్వడానికి పంపాడు. Because I know the message of the cross is the power of God unto salvation. అది సిలువ సువార్త అనేది రక్షణకరమైనది. And God chose me to take the gospel everywhere. ప్రతి ఒక్కరికి ఆ సిలువ సువార్తను పంచడానికి దేవుడు నన్ను పంపాడు. Dearly beloved friend, ప్రియమైన స్నేహితులారా, without Jesus, యేసు లేకుండా there is no chance of anyone's forgiveness of sins. పాప క్షమాపణకు అవకాశమే లేదు. If sins are not forgiven, పాప క్షమాపణ జరగదు. we will have no reconciliation with God. దేవునితో మనం సమాధానపరచబడలేం. Because he's a holy God. ఎందుకంటే ఆయన పరిశుద్ధులైన దేవుడు, We are sinful people. మనం పాపులం. Holy God cannot come near sinful man. పరిశుద్ధులైన దేవుడు ఆ పాపి దగ్గరకు రాలేడు. Because Jesus took all of my sins. దేవుడు యేసుక్రీస్తు మన పాపాలన్నీ తన మీద Because వేసుకున్నాడు. Jesus took all of my punishment. మన శిక్ష అంతా ఆయన మీద వేసుకోవడం వల్ల, Because Jesus shed all of his blood. యేసు తన యొక్క రక్తమంతటిని చిందించడం ద్వారా And he gave his life. ఆయన తన ప్రాణాన్ని ఇచ్చాడు. Now my sins can be forgiven. మన యొక్క పాపాలు క్షమించబడగలవు. The blood of, the Bible says very clearly, బైబిల్ స్పష్టంగా చెప్తుంది, the blood of Jesus cleanseth me from all sin. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. Dearly beloved friend, have you accepted this Lord Jesus Christ into your personal life? ప్రియమైన స్నేహితులారా, మీరు ప్రభు అయిన యేసుక్రీస్తుని మీ సొంత రక్షకునిగా అంగీకరించారా? I often talk about, Cornelius. కొర్నేలు గురించి మాట్లాడతాం. I even given, a name, Cornelius Christianity. చాలా చోట్ల కొర్నేలియస్ క్రిస్టియానిటీ, కొర్నేలి క్రైస్తవ్యాన్ని మనం చూస్తాం. He was God-fearing. కొర్నేలి దేవుని యందు భయభక్తులు గలవాడు. He was a righteous man. ఆయన నీతిమంతుడు, He was very prayerful, చాలా ప్రార్థనాపరుడు, very charitable. చాలా ధర్మకార్యాలు చేశాడు. He conducted himself very well. ఆయన తనను తాను ఎంతో చక్కగా ఉన్నాడు. Others appreciated his life. అందరూ కూడా ఆయన్ని అభినందిస్తా ఉన్నారు, మంచివాడు మంచివాడు అని. He had the fear of God. ఆయనకి దేవుని యొక్క భయం ఉన్నది. He was very religious, ఆయన చాలా మత సంబంధమైన very వాడు, prayerful, చాలా ప్రార్థనా, very charitable, చాలా ధర్మకార్యాలు well చేసేవాడు. conducted himself. ఆయన తన క్యారెక్టర్ బాగుంది. Others appreciated him. అందరూ కూడా ఆయన పొగుడుతున్నారు. But he had only one thing as a loss in his ఆయనకి life. ఒకే ఒక్కటి ఆయన జీవితంలో లేదు. He did not accept the Lord Jesus Christ into his life. ఆయన ప్రభువైన యేసుక్రీస్తుని తన సొంత రక్షకునిగా అంగీకరించలేదు. In other words, we can say he did not hear the gospel. ఎందుకంటే ఆయన యేసుక్రీస్తు సువార్తను ఎప్పుడు వినలేదు. What is the gospel? ఏమిటి సువార్త? It is Jesus according to God's word, coming and dying on the cross, and he was buried, and according to God's word, he is raised on the third day. లేఖనముల ప్రకారము క్రీస్తు చనిపోయి మూడవ రోజున తిరిగి లేచెను. That's the gospel. అది సువార్త. Jesus యేసు dying for the sins of the mankind మానవుల యొక్క పాపం కొరకు చనిపోయాడు. according to the plan of God, దేవుని ప్రణాళికను బట్టి being buried ఆయన సమాధి చేయబడ్డాడు. according to the plan of God. లేఖనముల ప్రకారము God raised him on the third day. మూడవ రోజున దేవుడు తిరిగి లేపాడు. That is the gospel that has the power of God unto salvation. అది నిజమైనటువంటి సువార్త, రక్షణకు మరి శక్తినిచ్చేటువంటిది. Not religiosity. అదేదో మత సంబంధమైంది కాదు. You may be God-fearing.
నువ్వు ఒకవేళ దేవుని యందు భయం కలిగి ఉండొచ్చు, You may be very religious. నువ్వు చాలా భక్తిపరుడుగా You ఉండొచ్చు, may be very prayerful. నువ్వు చాలా ప్రార్థనాపరుడుగా You ఉండొచ్చు, may be even, behaving in a very good way. నీ దృష్టిలో నువ్వు చక్కగా మంచివాడిగా ఉండవచ్చు. Others may say, oh, she's a good lady. He's a good man. చాలా గొప్ప వ్యక్తి అని పొగడబడవచ్చు. That's not Christianity. అది క్రైస్తవ్యం That's కాదు. religiosity. అదేంటంటే మత సంబంధమైనది, But not spirituality. అది ఆత్మ సంబంధమైంది కాదు. What is spirituality? ఆత్మ సంబంధమైంది ఏంటి? Jesus sending the gospel to an individual. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రతి వ్యక్తికి వ్యక్తిగతంగా తన సువార్తను Out పంపిస్తున్నాడు. of his love and grace, God now opening his heart, her heart, తన యొక్క ప్రేమను బట్టి కృపను బట్టి ఆయన మన హృదయాన్ని తెరుస్తూ ఉన్నాడు. helping her to hear the gospel. సువార్తను వినడానికి ఈ రోజు అవకాశం ఇచ్చాడు. Then the Holy Spirit, working in the heart of the woman or man, ప్రతి ఒక్క పురుషుడిలో స్త్రీలో పరిశుద్ధాత్మ దేవుడు వారి హృదయాల్లో కార్యం చేస్తా ఉన్నాడు. convicting her sin, పాపాన్ని ఒప్పుకునేలా చేస్తున్నాడు. convicting his sin, పాపాన్ని ఒప్పుకునేలా చేస్తున్నాడు. then crying unto the Lord, Lord, oh, I am a sinner. ఎప్పుడైతే పాపాన్ని ఒప్పుకునేలా చేస్తాడో Forgive me, ఆ పాపి Lord. దేవుని దగ్గర ఏడుస్తాడు, దేవా Forgive నేను me, పాపిని, Lord. నన్ను క్షమించు అంటాడు. Beating the breast, we cry unto the Lord. రొమ్ము కొట్టుకొని ఏడుస్తాడు, పాపినైనా నన్ను కరుణించమని. Have you ever done it? అలా ఎప్పుడైనా చేసావా? Have you ever done it? ఎప్పుడన్నా చేసావా? You have been coming to church very many years, ప్రతి కొన్ని సంవత్సరాల నుంచి దేవుని but you మందిరానికి are not వస్తున్నావు. regenerated by the Holy కానీ Spirit. నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా నూతన జన్మ పొందలేదు. You are religious. నీవు భక్తిపరుడు, You are prayerful. నువ్వు ప్రార్థనాపరుడు, You are charitable. నువ్వు ధర్మకార్యాలు You are చేసే, good. నువ్వు మంచి వ్యక్తివే, Others appreciate you, అందరు నిన్ను పొగుడుతా ఉన్నారు. but you are not born again. అయితే నువ్వు తిరిగి జన్మించలేదు. You are not born again. నీవు తిరిగి జన్మించలేదు. You have not responded to the gospel. దేవుని సువార్తకు నువ్వు స్పందించలేదు. Your heart must be cut. నీ యొక్క హృదయము నొప్పించబడాలి. Godly sorrow must be produced. దైవ చిత్తానుసారమైన దుఃఖము నీ హృదయంలో పుట్టాలి. Then you have to take a U-turn ఆ తర్వాత నువ్వు వెనక్కి తిరగాలి. and look up to the cross క్రీస్తు శిలువ వైపు చూడాలి. and crying unto the cross, శిలువ వైపు చూసి ఏడవాలి, Lord, I am a sinner. ప్రభువా నేను పాపిని, Lord, I am a sinner. ప్రభువా నేను పాపిని, Forgive me, Lord. నన్ను క్షమించు, I will turn away from sin. నేను పాపము నుండి తిరుగుతాను. Then if you put your trust on the message of the cross, శిలువలో బలైనటువంటి యేసు మీద విశ్వాసం ఉంచాలి. then the Holy Spirit will regenerate ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తిరిగి జన్మించేలా and చేస్తాడు. he will cleanse your sins. ఆ తర్వాత నీ పాపాన్ని He పరిశుద్ధపరుస్తాడు. will accept you as his child. తన యొక్క కుమారుడిగా కుమార్తెగా He చేసుకుంటాడు. will write your name in the book of life. ఆ తర్వాత నీ పేరు జీవ గ్రంథంలో రాస్తాడు. He will adopt in the family of God. ఆ తర్వాత నిన్ను దేవుని కుటుంబంలో సభ్యుడిగా He will చేస్తాడు. bring you into the kingdom of God. దేవుని రాజ్యంలోకి నిన్ను He తీసుకొస్తాడు. will unite you in the body of Christ. క్రీస్తు యొక్క శరీరంలో నిన్ను కలిపివేస్తాడు. Amazing. అద్భుతం, Amazing. అద్భుతం. Not religiosity, ఇది మత సంబంధమైనది కాదు, but spirituality. ఇది ఆత్మ సంబంధమైనది. God appointed Son Jesus so that, our sins could be forgiven. దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తుని ఏర్పరచుకున్నాడు, ఎందుకంటే మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేయడానికి. That's why Paul writes, అందుకే పౌలు ఇలా రాస్తున్నాడు, this is a faithful saying ఇది నమ్మదగినది, and worthy of acceptance, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది, that Christ Jesus came into the world పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చెను. to save sinners. పాపులను రక్షించడానికి వచ్చాడు. I had this experience when I was 21 years. I had this experience when I was 21 years. 21 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఈ అనుభవంలోకి నేను వచ్చాను. I come from a very deeply committed Christian background. నేను చాలా మంచి క్రైస్తవ కుటుంబం నుంచి వచ్చాను. My father was a pastor. నా తండ్రి గారు పాస్టర్ గారు. Both of my grandparents were pastors. మా ఇద్దరు తాతలు, My అమ్మ వైపు నాన్న వైపున My తాతలు పాస్టర్లే. uncles were pastors. My uncles were pastors. మా మామగారు కూడా పాస్టర్ గారే. There are roughly about 14 to 17 pastors in my close family. మా యొక్క కుటుంబంలో 14 మంది పాస్టర్లు ఉన్నారు. I was a good singer. నేను బాగా పాటలు పాడతాను. I played guitar. నేను గిటార్ చక్కగా I was వాయించగలను. in the church choir. చర్చి యొక్క పాటల బృందంలో సభ్యుడిగా In ఉన్నాను. my church, I was the cross bearer. నేను సిలువ మోస్తూ ముందుకెళ్లేవాడిని. I was religious outside.
నేను బయటికి మంచి భక్తి కలిగిన వాడిగా ఉండేవాడిని, but inside, I was living in sin. కానీ నా హృదయంలో పాపమున్నది. I never liked the sins that I was committing, నేను చేసే ప్రతి పాపాన్ని ఎన్నడూ నేను ఇష్టపడలేదు, but I was not able to come out of my sinful కానీ ఆ పాపం practices. నుంచి బయటకు రాలేకపోతున్నాను. 21 years. 21 సంవత్సరాలు. Then I thought I better commit suicide and get out of the world so that I shall not be a slave to sin anymore. ఈ పాపానికి ఎన్నాళ్ళు బానిసగా ఉండాలి, ఆత్మహత్య చేసుకుంటే మంచిదని అనుకున్నాను. As I was almost contemplating on committing suicide, ఆ ఆత్మహత్య చేయడానికి సిద్ధపడుతున్నప్పుడు out of the entire Bible, one verse in the Holy Spirit brought it to my memory. దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి బైబిల్లో నుంచి ఒక వచనాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నాకు జ్ఞాపకం It చేసుకొచ్చాడు. is still a wonder how from the whole Bible the Holy Spirit brought one particular verse that was my need that time. నాకు చాలా ఆశ్చర్యం, ఇప్పటికీ ఆశ్చర్యమే, ఇంత పెద్ద బైబిల్ గ్రంథంలో నుంచి ఆ ఒక్క వచనాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఎందుకు జ్ఞాపకం చేశాడు. You shall name him Jesus, for he will save his people from their sins. యేసు పాపముల నుండి రక్షించును అనేటువంటి మాట నా జ్ఞాపకానికి వచ్చింది. Then I thought, ఎప్పుడైతే ఆలోచించానో, can Jesus save me from my sinful life? యేసుక్రీస్తు నా పాపముల నుండి నన్ను రక్షించాడా? Is the God of Christianity can save me from my sinful మరి life? క్రైస్తవుల యొక్క దేవుడు నన్ను రక్షించగలడా? Is the Lord who came down and walked around the Sea of Galilee, can he save me from my sinful life? గలిలయలో మానవుడిగా సంచరించినటువంటి యేసు నా పాప జీవితం నుంచి నన్ను విడిపించగలడా? I wanted to give a try. నేను ఒకసారి ప్రయత్నం చేద్దాం అనుకున్నాను. I ran to my cousin brother. నేను పరిగెత్తుకుంటా వెళ్ళాను నా యొక్క సహోదరుడి దగ్గరికి. I asked him, నేను అడిగాను, can your Jesus save me from my sinful life? యేసు నా పాప జీవితాన్ని మార్చగలడా అని అడిగాను. He said, Lloyd, he alone can save you from your sinful life. నా సహోదరుడు అన్నాడు, ఆయన మాత్రమే నీ పాప జీవితాన్ని మార్చగలడు అని చెప్పి. I asked him, what should I do? ఏం చేయాలని అడిగాను నేను. Confess all your sins to the Lord. నీ పాపాలన్నీ ప్రభు దగ్గర ఒప్పుకో అన్నాడు. Invite Jesus into your heart. యేసుని నీ హృదయంలోకి ఆహ్వానించమన్నాడు. Believe the message of the cross. దేవుని సిలువ సందేశాన్ని నమ్ము అన్నాడు. Then he took me to the upstairs. ఆ తర్వాత నన్ను మేడ మీదకు తీసుకెళ్ళాడు. Spread a mat. ఓ చిన్న చాపేశాడు. We both knelt. మేమిద్దరం కూడా మోకాళ్ళు ఉన్నాం. And then he told me that, Lloyd, you pray to Jesus, he said. నువ్వు యేసుకు ప్రార్థించమని చెప్పాడు. I had never prayed, before very many times. నేను ఎప్పుడు కూడా అలా ప్రార్థన చేయలేదు. As I was crying, నేను ఏడుస్తా ఉన్నాను. I told Jesus, యేసుతో ఇలా అన్నాను, Jesus, I don't believe you with my mind. యేసు, నా మనసుతో నిన్ను నమ్మలేదు. I have not seen you. నిన్నెప్పుడు చూడలేదు. I have not heard you. నిన్నెప్పుడు వినలేదు. I have not touched you. నిన్నెప్పుడు తాకలేదు. But today I believe you in my heart. ఈ రోజు నా హృదయంలో నిన్ను నమ్ముతున్నాను. I am an unclean man. నేను అపవిత్రుణ్ణి. Please come into my heart. నా హృదయంలోకి రా. Save me, Lord. దయచేసి నన్ను రక్షించు. Then I told one more thing to Jesus. ఆ తర్వాత మరొక విషయం కూడా చెప్పాను. Jesus, if you save me, I will give my entire life to you. నీవు గనక యేసు నన్ను రక్షిస్తే నా జీవితమంతా నీకు సమర్పించుకుంటా. Lord, if you save me from my sinful life, not only me and my wife, we will give our lives to you. కేవలం నేను మాత్రమే కాదు, నేను నా భార్య పూర్తిగా నీ యొక్క సేవకు సమర్పించుకుంటా. Lord, if you save me from my sinful life, not only me and my wife, but even my children, together as a family, we will give our lives to you. ప్రభువా, నీవు గనుక నన్ను రక్షిస్తే నేను నా భార్య మాత్రమే కాదు, నా పిల్లలను సహా మా కుటుంబం అంతా నిన్ను సేవిస్తా. I threw a challenge to Jesus. దేవునికి ఒక సవాలు విసిరాను. If you do this, I will do it. నీవు గనుక ఇది చేస్తే నేను అది చేస్తాను. Just 1.5 months. ఒక నెలన్నర తర్వాత The sins to which my hands were, committed, నా చేతులతో చేసినటువంటి పాపాలు, God touched my hands. దేవుడు నా చేతుల్ని తాకాడు. God delivered me from my sinful practice. ప్రతి విధమైన పాపము నుండి దేవుడు నాకు విడుదల ఇచ్చాడు. And he gave me the assurance of the forgiveness of sins. నాకు పాప క్షమాపణకు సంబంధించిన నిశ్చయతని నాకు ఇచ్చాడు. Then I was to keep up my challenge to God. దేవుడైతే నన్ను రక్షించాడు గాని దేవుడికి నేను ఏదైతే సవాలు విసిరానో దాన్ని ఇప్పుడు నేను చేయాలి. When God gave me the assurance of the forgiveness of sins, ఎప్పుడైతే పాప క్షమాపణకు సంబంధించిన నిశ్చయత దేవుడు నాకు Lord, ఇచ్చాడు, I give my entire life to you. ఏమన్నాను ఆ రోజు నేను, నా జీవితం అంతా నీకు Lord, if I సమర్పించుకుంటా. marry along with my wife, we will give our lives to you. నేను, నా భార్య, నా పిల్లలు అందరూ నీకు సేవ చేస్తాం. Lord, if you give children together, my wife and children, we will serve you, Lord, to the end. దేవా, నీవు నాకు పిల్లల్ని ఇస్తే పిల్లలతో సహా నేను సేవిస్తాను. I was 21 years. నాకు 21 సంవత్సరాలే. Now I am running 78. ఇప్పుడు నాకు 78 సంవత్సరాల For the వయసు. last 56 years, Jesus has been very faithful to me.
ఇన్ని సంవత్సరాలుగా 50-60 సంవత్సరాలుగా దేవుడు నా పట్ల Jesus- నమ్మకంగా ఉన్నాడు. Jesus alone can give you forgiveness of sin. యేసు ఒక్కడే నీ పాపాల క్షమాపణ ఇవ్వగలడు. Jesus alone can deliver you from the power of sin. యేసు ఒక్కడే పాప శక్తి నుంచి నేను విడిపించగలడు. God is not interested in your singing. దేవుడు నీ యొక్క పాటల్లో ఆనందించేవాడు God is కాదు. not interested in your ministry. నీ పరిచర్యలో దేవుడు ఆనందించేవాడు God కాదు. is interested in you. దేవుడు నీలో ఆసక్తి కలిగి ఉన్నాడు. Will you decide to invite Jesus into your heart? ఎప్పుడైతే యేసుని నీ హృదయంలోకి ఆహ్వానిస్తావు, Will you look up to the cross today? ఆ శిలువ వైపు నీవు చూసినప్పుడు, Will you tell Jesus, యేసు వైపు Lord, you చూసినప్పుడు, took all my sins upon the cross. దేవా శిలువ మీద నా కొరకు నువ్వు బలి Lord, you took all my penalty upon yourself on నా the cross. పాపానికి వచ్చే శిక్ష అంతా నువ్వు భరించావు. Lord, you shed your blood and gave your life so that you can offer me forgiveness. ప్రభువా నీ రక్తాన్ని నా కొరకు చిందించావు. And then if you invite Jesus into your ఆ heart, తర్వాత యేసుని నీ హృదయంలోకి ఆహ్వానిస్తే that is a spiritual regeneration. It's అదే- not religiosity, it's a spiritual regeneration. అదేదో మత సంబంధమైనది కాదు కానీ ఆత్మ సంబంధమైనగా తిరిగి నువ్వు జన్మిస్తావు. Nominal Christianity will not take you to heaven. నామకార్థమైన క్రైస్తవ్యం నిన్ను పరలోకానికి తీసుకువెళ్ళదు. Traditional Christianity will not take you to heaven. ఏదో పారంపర్యాచారాలతో కూడినటువంటి క్రైస్తవ్యం నిన్ను పరలోకానికి తీసుకెళ్ళదు. Only people whose sins are forgiven ఎవరి పాపాలైతే క్షమించబడతాయో can go to a holy city. వారు మాత్రమే పరిశుద్ధమైన పట్టణానికి వెళ్తారు. Will you decide today? ఈ రోజు తీర్మానం చేసుకుందామా? Today. ఈ రోజు, Now. ఇప్పుడే, Not tomorrow. రేపు కాదు. You cannot be sure of tomorrow. రేపు సంగతి మనకు గ్యారంటీ లేదు. Myself and Pastor Joshi K. Rai, we were going in a car. జోషికే రాయ్ గారు నేను కారులో వెళ్తా ఉన్నాం. Suddenly he turned to me and said, ఆయన నా వైపు తిరిగి ఒక మాట అన్నాడు. Brother Lloyd, do you know that Senaputra is no more? సేనపుత్ర గారు ప్రభు దగ్గరికి వెళ్ళారు, ఆయన లేడని చెప్పాడు. I was shocked. నేనైతే ఆశ్చర్యపోయాను. Senaputra? సేనపుత్ర వెళ్ళిపోయాడా? Young man? యవనస్తుడు, He worked along with me. ఆయన నాతో కలిసి పనిచేశాడు. I attended his marriage reception. ఆ మ్యారేజ్ వివాహ రిసెప్షన్కి నేను అటెండ్ అయ్యాను. Today Senaputra is not alive. అయితే ఈ రోజు సేనపుత్ర లేడు. Will you be sure about your life tomorrow? రేపు బతుకుతామనే గ్యారంటీ ఉందా మనకి? No guarantee. గ్యారంటీ లేదు మనకి. No guarantee. గ్యారంటీ లేదు మనకి. Unless God gives you every minute and every hour and every day, we cannot be breathing through our nostrils. దేవుడు గనుక ప్రతి నిమిషాన్ని ప్రతి గంటని మనకి ఇవ్వకపోతే It is God's- మనకి శ్వాస ఉండదు. It's God's grace that you will turn from sin and be born again. That's why He's adding hour by hour, day by day, week by week, month by month, and year by year. పాపానికి క్షమాపణ దేవుడు తన కృపతో ఇచ్చాడు. అందుకే మనకి ప్రతి నిమిషాన్ని ప్రతి గంటని మనకి బహుమానంగా ఇస్తా ఉన్నాడు. How long you will keep Jesus outside? ఎంతకాలం నువ్వు యేసుని నీ హృదయం బయట ఉంచుతావు? When will you open your heart, to Jesus, invite Jesus into your heart? నీ హృదయాన్ని తెరిచి యేసుని నీ హృదయంలోకి ఆహ్వానించు. Jesus does not, stay in the altar of the church. యేసుక్రీస్తు వారు ఆ యొక్క బలిపీఠం మీద లేరు. He wants to live in your heart. ఆయన నీలో ఉండాలనుకుంటున్నాడు. Don't you know that your body is the temple of the Holy మీకు Spirit? తెలుసా మీ యొక్క శరీరము దేవుని ఆలయమై ఉన్నదని? Sins must be washed. పాపము పవిత్రపరచబడాలి. Then the holy God can come in and take abode in us. పరిశుద్ధ దేవుడు మన హృదయంలో రావాలి. Then only He will write your name in the book of life. ఆ తర్వాత మాత్రమే నీ పేరు జీవ గ్రంథంలో రావాలి. Would you like to decide? అలాంటి కోరిక ఉన్నదా? Would you like to decide? ఈ రోజు నిర్ణయం చేసుకుంటావా? Or would you like to postpone? లేదా రేపు అని వాయిదా వేస్తావా? Or would you like to procrastinate? Keep the date, keep on delaying. రేపు 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 అని వాయిదా వేస్తావా? Never again. అలా ఎన్నడూ చేయవద్దు. Never again. ఎప్పుడు చేయొద్దు అలా. Today. ఈ రోజే. The Bible says today is the day of salvation. ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినమని బైబిల్ That's the చెప్తుంది. message of God. అదే బైబిల్ సందేశం. If you postpone, నువ్వు గనక వాయిదా వేస్తే you will be adding problem to yourself. చాలా సమస్యలను ఎదుర్కొంటావు. Shall we look to the Lord in prayer? ప్రార్థన చేద్దామా? I want everybody to bow down. Close your eyes and look up to the Lord. ఎవరు కూడా కళ్ళు తెరవద్దు, అటు ఇటు చూడొద్దు. కళ్ళు మూసుకోండి, ప్రభు వైపు చూడండి. I don't want you to walk down to take a cup of water. వాటర్ నీళ్ల కోసం లేచి అటు ఇటు తిరగవద్దు. I want to talk to God. దేవునితో మాట్లాడాలి. Young girl, యవనస్తురాలా, young boy, యవనస్తుడా, dear brother, సహోదరులారా, dear sister, సహోదరులారా, God has arranged His program for you only. ఈ సభలు నీ కోసమే దేవుడు ఏర్పాటు You have చేశాడు. to make a decision. నీవే ఈ రోజు తీర్మానం చేసుకో.
Will you pray to God? ప్రార్థన చేస్తావా? Will you ask God to come into your heart? అడగండి దేవుణ్ణి, ప్రభువా నా హృదయంలోకి రా నాయనా. You decide today. ఈ రోజు తీర్మానం చేసుకో. You decide today. ఇప్పుడే తీర్మానం You చేసుకో. invite Jesus into your heart. యేసుని నీ హృదయంలోకి ఆహ్వానించు. Don't postpone. వాయిదా వేయవద్దు. Don't procrastinate. రేపని వాయిదా వేయవద్దు. I want to close this session with a word of prayer for you. నేను ఒక ప్రార్థనతో ఈ సెషన్ ముగిస్తాను. Uncle, I would like to give my heart to the Lord. నా హృదయాన్ని ప్రభువానికి ఇస్తానయ్యా అని I have been hearing about it, for a long time. చాలా దినాలుగా నేను వింటా ఉన్నానయ్యా. I don't want to live in darkness. నేను చీకట్లో ఇక ఉండాను. I don't want to cherish sin. నేను పాపములో కొనసాగను. I know you are upset with my life. నీవు నా జీవితాన్ని అంగీకరిస్తున్నావు, నీకు వందనాలు. I want you to invite you into my heart. నా హృదయములోకి నిన్ను ఆహ్వానిస్తున్నానయ్యా. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. I want you to give an opportunity to you. ఒక చక్కటి అవకాశం ఇస్తావన్నాను. God is here. దేవుడు ఇక్కడ ఉన్నాడు. The Holy Spirit is moving in our midst. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో He సంచారం wants to చేస్తున్నాడు. change you. ఆయన నిన్ను మారుస్తాడు. He wants to take you into His kingdom. ఆయన తన రాజ్య నివాసులుగా చేయాలని He wants to ఇష్టపడుతున్నాడు. wash your sins with His precious blood. ఆయన నీ పాపాలు తన రక్తముతో కడగాలని ఆశపడుతున్నాడు. Would you like to make a decision today? ఈ రోజు ఒక మంచి తీర్మానం చేసుకుంటావా? Decide in your heart. ఇప్పుడే తీర్మానం చేసుకో. Decide in your heart. ఇప్పుడే తీర్మానం Young చేసుకో. man, decide in your heart. యవనస్తుడా ఇప్పుడే తీర్మానం Young చేసుకో. woman, decide in your heart. యవనస్తురాలా ఇప్పుడే తీర్మానం చేసుకో. Dear brother, decide in your heart. సహోదరుడా నిర్ణయం చేసుకో. Dear sister, decide in your heart. ప్రియమైన సహోదరి ఇప్పుడే తీర్మానం చేసుకో. You, some of the ministers, you decide in your heart. దైవ సేవలో ఉన్నటువంటి వారలారా God నిర్ణయం will bless చేసుకోండి. you. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. God will make you as a blessing. అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. I want to pray for you. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. Uncle Lloyd, I want to make a decision today. అంకుల్, ఈ రోజు నేను ఒక తీర్మానం చేసుకుంటున్నాను అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? Please pray for me. నాతో కలిసి ప్రార్థించు. నా కొరకు ప్రార్థించండి. I want to be Jesus' child. నేను యేసు బిడ్డగా మారాలనుకుంటున్నాను. I want my sins to be cleansed by Jesus. నా పాపాలు యేసు రక్తంతో కడుక్కోవాలనుకుంటున్నాను. Do you say that? ఆ మాట చెప్తావా? I want to pray for you. నేను మీ కొరకు ప్రార్థన చేద్దాం అనుకుంటున్నాను. Wherever you may be this evening. నీవు ఈ తీర్మానం చేసుకున్నప్పుడు, Wherever you may be this evening. ఎక్కడున్నప్పటికీ కూడా Just show me your right hand. I will pray for you and మీ God కుడి will help you. మీ కుడి చెయ్యి పైకెత్తి చూయించండి. దేవుడు మీకు సహాయం చేస్తాడు. I want to see your right hand. మీ యొక్క కుడి హస్తాన్ని చూడాలనుకుంటున్నాను. Don't be ashamed. సిగ్గుపడవద్దు. Don't be ashamed. సిగ్గుపడవద్దు. If you are ashamed of God, God will be ashamed of you when He comes. నువ్వు సిగ్గుపడితే దేవుడు సిగ్గుపడతాడు. Show me your right hand. I want to pray నీ for యొక్క you. కుడి హస్తాన్ని చూపించండి. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. Yes, brother, I see your hand. Yes, dear auntie, I see your hand. సహోదరుడా, Anybody? నీ చెయ్యి నేను చూశాను. Anybody? ఇంకెవరైనా ఉన్నారా? Anybody? You would like to open your heart to Jesus? ఇంకెవరైనా ఉన్నారా మీ హృదయాన్ని Yes. తెరిచేవాళ్ళు? Yes, young sister, I see your hand. యవనస్తురాల నీ చెయ్యి నేను చూశాను. You can put down your hand. మీ చెయ్యి దించండి. Anybody? ఇంకెవరైనా ఉన్నారా? I want to pray and close this నేను session. మీ కొరకు ప్రార్థన చేసి దీన్ని I ముగించాలి. don't want to prolong the time. నేను సమయాన్ని వ్యర్థం చేయదలుచుకోలేదు. I am only interested that you are reconciled to God today. దేవునితో తిరిగి సంబంధాన్ని మీరు కలిగి ఉండాలి. One more chance. If you want yourself to give to Jesus, ఒక్క అవకాశం దేవుడు ఇస్తా ఉన్నాడు. you show me your right hand up. నీ కుడి హస్తాన్ని చూయించు. I want to pray and conclude. నేను నీ కొరకు ప్రార్థన చేసి ముగిస్తా. ఇంకా ఎవరైనా ఉంటే మీ కుడి హస్తాన్ని పైకెత్తి చూయించండి. Dear Lord Jesus, we thank you for your presence with us this evening. ప్రియమైన క్రీస్తు యేసు ప్రభువా, ఈ ప్రశస్తమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. You know the person who raised his hand, her hand. ఎవరైతే చేతులు పైకెత్తారో నువ్వు వాళ్ళు నీకు తెలుసు నాయన. Yes, Lord, you will definitely respond. వారికి నువ్వు స్పందిస్తా ఉన్నావు, నీకు వందనాలు. Some who would not have raised their hands, Father, కొంతమంది హస్తాలు ఎత్తలేకపోయారు. probably they have made a decision in their heart. వారి హృదయంలో ఒకవేళ వారు తీర్మానం చేసుకున్నారేమో. Whatever it may be, Lord, you draw her, you draw him closer to you this evening.
వారిని నీకు సమీపముగా చేసుకున్నందుకు నీకు వందనాలు. May the Holy Spirit continue to work in her heart, in his heart. పరిశుద్ధాత్మ కార్యం వారిలో జరుగునట్లుగా సహాయం చేయండి. Lord, we thank you for the great sacrifice of your son Jesus on the cross. దేవా నీ కుమారుడైన యేసుక్రీస్తు మా కొరకు సిలువలో చేసిన బలియాగాన్ని బట్టి నీకు Bless వందనాలు. us, Lord. ఆశీర్వదించండి. Make us a blessing. అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చండి. In most precious name, Jesus, we offer this prayer. యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామములో ఈ ప్రార్థన చేస్తున్నాము. Amen. ఆమేన్. Amen. ఆమేన్.